సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు రోజున వచ్చేటువంటి దత్తాత్రేయ జయంతి యొక్క విశిష్టత తెలియజేసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా మార్గశిర పౌర్ణమి తిథి రోజున దత్తాత్రేయ జయంతి జరుపుకునేటువంటి ఆనవాయితీ మన తెలుగునాట ఉంది. గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం, ప్రతి సంవత్సరం లాగానే మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతి. అందున ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు రోజున వచ్చే దత్తాత్రేయ జయంతికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. ఏమిటా విశిష్టత అని అంటే, ఈ యొక్క పౌర్ణమి తిథి మంగళవారం రోజున కలిసి రావడం కొన్ని పనులకి చాలా గొప్ప యోగాన్ని కలగజేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పని చేయాలనుకున్నప్పుడు పంచాంగమును పరిశీలించాలి. పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, ఆ రోజు ఉన్నటువంటి యోగము, ఆ రోజు ఉన్నటువంటి కరణం. అయితే తిథులలో పౌర్ణమి తిథి యోగవంతమైనటువంటిది. పౌర్ణమి తిథి మంగళవారం రావడం, ఆ రోజున మృగశిర నక్షత్రం ఉండడం, అలాగే భద్రాకరణం ఉండడం చాలా విశేషమైనటువంటి స్థితి అని చెప్పవచ్చు. సహజంగా గమనించుకుంటే దుష్ట నిర్మూలన, శత్రు నిర్మూలన అనేటువంటివి ఈ భద్రాకరణంలో చేస్తారు. అయితే వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, శత్రు నిర్మూలన, దుష్ట నిర్మూలన అనంటే సాటి మానవుణ్ణి దృష్టిలో పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటిది భవిష్యత్తులో అనగా ఇంకా ముందు చెప్పబోయేటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో చేసుకునేటువంటి దత్త జయంతి రోజున, అవన్నీ కూడా మన జీవితంలో ఎదుగుదలకి వచ్చేటువంటి కష్ట నష్టాలు, అలాగే సమస్యల నివారణకి మనం ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. అనగా భద్రాకరణం అనేటువంటిది శత్రు నిర్మూలనగా తాంత్రికవేత్తలు, ఉపాసనాపరులు, మంత్రవేత్తలు వీళ్ళందరూ కూడా భద్రాకరణం ఉన్న చోట తమ ప్రయోగాలని చేస్తారు. అలాగే వారములలో దుష్టవారము మంగళవారం కింద చెప్పబడి ఉంది. మంగళవారం, శనివారం. అలాగే ఆ రోజున ఉన్నటువంటిది మృగశిర నక్షత్రం. అంటే మంగళవారం కుజునికి, మృగశిర నక్షత్రానికి అధిదేవత కుజుడు. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ 26వ తారీఖు రోజున వచ్చేటువంటి దత్త జయంతి యొక్క విశిష్టత శత్రు నిర్మూలనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇది ఈ రోజున ఉన్నటువంటి విశిష్టత. శత్రువు అనగానే మళ్ళొకసారి తెలియజేస్తున్నానండి, శత్రు నిర్మూలన అంటే సాటి మానవుణ్ణి సంహరించేది కాదు, సాటి మానవుణ్ణి కష్టపెట్టేది కాదు. ఏ దేవతానుగ్రహం మనం కావాలనుకుంటామో ఆ దేవతానుగ్రహం ఎప్పుడు కూడాను సాంగోపాసముగా మనం సంపాదించుకోవాలి, అలాగే దక్షిణాచారముగా మనం చేసుకోవాలి. కాబట్టి ఏ దేవత కూడా సాటి మానవుని హింసించి ఫలితం పొందమని చెప్పదు. కాబట్టి ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, ఇది సాటి మానవుని దృష్టిలో పెట్టుకొని చేసే పరిహారంగా కాకుండా, మన జీవితంలో మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో ఆ కోరికను తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చేటువంటి కష్ట నష్టాలు, ఎదుర్కొనేటువంటి సమస్యలని నిర్మూలించడం కోసమే నేను ఈ దత్త జయంతి రోజున కార్యక్రమాన్ని చేసుకున్నాననే భావనతో దత్తాత్రేయ ఆరాధన, కార్తవీర్యార్జున ఆరాధన, బగళాముఖి ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం కలుగుతుంది. ఇదే ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు రోజున వచ్చేటువంటి దత్త జయంతి యొక్క విశిష్టత. ఇక ఏ దానము చేస్తే దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కలుగుతుందనేటువంటిది 3వ సెగ్మెంట్లో మనం తెలుసుకుందాం. నా అన్నదాన సమోదాన గాయత్ర్యా నమాతు పరదేవత నా గాయత్ర్యా పరమంత్ర నవరతో ద్వాదశీ వ్రత నా అన్నదాన సమోదాన. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు, వ్రతాలలోకెల్లా ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు. అలాగే దానాలలోకెల్లా అన్నదానాన్ని, విద్యాదానానికి మించిన దానము లేదు. కాబట్టి నవగ్రహాల్లో గురువు దేనికి సంకేతం అండి? కార్యంలో అనుకూలత. కాబట్టి గురువు ఎవరిలో ఉంటాడు? పెద్దవాళ్ళలో ఉంటాడు. అంటే పెద్ద అంటే ఏంటి? ఇక్కడ మఠాధిపతులు, పీఠాధిపతులు, బ్రాహ్మణులు, వయసులో పెద్దవాళ్ళు, అధికారము హోదాలో పెద్దవాళ్ళు, జ్ఞానములో పెద్దవాళ్ళు,
వీళ్ళందరిలో కూడా నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు నిక్షిప్తమై ఉంటాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మీరు అన్నదానం చేయండి. సింపుల్గా చెప్పాలంటే వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి పండ్లు కానీ, బ్రెడ్ కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ, లేదా భోజనము కానీ అన్నదాన ఆశ్రమంలో అనగా అనాథాశ్రమంలో అన్నదానం చేయండి పెద్దవాళ్ళకి. లేదు మీకు దగ్గరలోని దేవాలయంలో అనాథలకి అన్నదానం చేయండి ఆ మార్గశిర పౌర్ణమి రోజున, డిసెంబర్ 26వ తారీఖు దత్త జయంతి రోజున. లేదు ఇంకా విశేషంగా చేస్తాము అనంటే మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం కాశీక్షేత్రంలో కలదు. అక్కడ ప్రతినిత్యం నిరంతరాయముగా అన్నదానం జరుగుతుంది. కాశీక్షేత్రంలో మా భవనంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. ఎందుకంటే ఇక్కడ 100 మందికి పెడితే అన్నదానం పెడితే వచ్చే ఫలితం కాశీక్షేత్రంలో 10 మందికే వస్తుంది. కాబట్టి మా ఆధ్వర్యంలో జరిగే శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు వస్తు రూపేణ ధన రూపేణ అందించవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు, సువర్ణ మీడియా ప్రేక్షకులు, ఈ దత్త జయంతి రోజున వచ్చేటువంటి రోజుని ఎప్పుడు కూడా మిస్ కాకండి. నిజంగా చేయండి. ఇటువంటి కార్యక్రమం మీరు చేసుకోలేకపోతే మీ తరపున మీ భార్య అయినా, మీ పిల్లలైనా, మీ తల్లిదండ్రులైనా, మీ సోదర సోదరీమణులైనా కానీ మీ సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవచ్చు. తద్వారా మీ సంకల్పం నెరవేరుతుంది. ఎందుకనంటే త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయునికి అనుగ్రహంతో పాటు బగళాముఖి అమ్మవారి అనుగ్రహం, హనుమంతుని యొక్క అనుగ్రహం ఇవన్నీ కలగడం అంటే ఒకే రోజున చేయడం ద్వారా సంపూర్ణంగా కలుగుతుంది అని ఈ ఒక్క రోజునే మనకు చెప్పబడి ఉంది. కాబట్టి చక్కగా ఈ నియమాన్ని పాటించి మీ కోరిక 21 రోజుల్లో నెరవేర్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.